పేద ప్రజలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలన ప్రజలకు కరువును పరిచయం చేసిందని విమర్శించారు. 2024లో ప్రజలు కోరుకుంటున్న కూటమి సర్కారు ఏర్పడిందని తెలిపారు. సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు 2025 జనవరి 1 అంటే మాకు అంత ప్రీతి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన దిగిపోయి మరలా నారా చంద్రబాబు నాయుడు గారి పాలన 2025 ప్రతి సంవత్సరం కోరుకుంటూ ఆ రోజున నూతన సంవత్సరం జరుపుకోవడం జరిగేది. ఈ రోజున ఎంతో ఆనందంతో ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యం నుంచి కాపాడటానికి, రాష్ట్ర ప్రజల పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించడానికి, కుటుంబంలో ఒక మనిషి వ్యాపారవేత్తగా మారటానికి ప్రణాళిక వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతా కూడా చక్కగా జరగాలని చెప్పి ఈ నూతన సంవత్సరంలో కోరుకుంటూ, ఇవాళ పేదలకి విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధూళిపాళ రమేష్ గారి యొక్క సహకారంతో పేదలకు ప్రతి సంవత్సరం కూరగాయలు పంచుతూ ఉన్నాం. ఈరోజు కూడా వేలాది మంది